అందరికీ నమస్కారం. మనిషి కనీస అవగాహనతో ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పే ఈ 3 విషయాల పట్ల కనీస అవగాహన ఉండాల్సిందే. అది సహజ ధర్మ జీవన త్రిసూత్రం. అంటే మనిషి, బంధం, వస్తువు. ఈ మూడింటి పట్ల, ఈ 3 విషయాల పట్ల, ఈ 3 స్థితుల పట్ల, ఈ 3 విధానాల పట్ల మనిషికి ఖచ్చితంగా మనకు ఒక కనీస అవగాహన, ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన జీవన విధానం మనకు అర్థమవుతుంది. మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఈ 3 మధ్యనే మనిషి జీవన గమనం సాగుతూ ఉంటుంది. అదే మనిషి, బంధం, వస్తువు. ఉదయం లేచిన కాడ నుంచి మనిషి మీదనో, వస్తువు మీదనో, బంధం మీదనో ఆధారపడడం కానీ, వాటి ద్వారా ఏదైనా పని చెయ్యడం కానీ, ఏదో విధంగా ఈ 3 మధ్యనే మనిషి జీవితము కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఈ 3 పట్ల మనము కనీస అవగాహన తెచ్చుకోగలిగితే ఈ 3తో మనం ఎలా ఉండాలి అనేది ఒక స్పష్టత వస్తుంది. మానసికంగా మన ఆలోచన పరంగా కూడా ఒక స్పష్టత ఏర్పడుతుంది. అంటే వస్తువుతో ఎలా ఉండాలి, మనిషితో ఎలా ఉండాలి, బంధంతో ఎలా జీవించాలి, వస్తువు మన జీవితంలో ఎంతవరకు అవసరము, మనిషి మన జీవితంలో ఎంతవరకు బాధ్యత, బంధం మన జీవితంలో ఎంతవరకు ఆధారము, బాధ్యత అనే విధానం పట్ల మనకు స్పష్టత ఖచ్చితంగా కావాలి. అందుకే ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంతోమంది వ్యక్తులు మనల్ని కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళతో మనం ఉండే విధానం ఎలాంటిది, ఏ కోణంలో ఉంటున్నాము, అవసరం కొద్దీ ఎలా ఉంటున్నాము, అవసరం లేనప్పుడు ఎలా ఉంటున్నాము, ఈ కనీస అవగాహన మనము తెచ్చుకోవాలి. అందుకే చుట్టుపక్కల వ్యక్తులతో, స్నేహితులతో సాధ్యమైనంత వరకు స్నేహభావంతో, గౌరవభావంతో, ప్రేమభావంతో ఉండాలి. ఒకవేళ మీ జీవితంలో కొంతమంది నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి గురించి ఆలోచించకండి, వారి గురించి ఎక్కడ మాట్లాడకండి, వారి గురించి ఎక్కడ చెడుగా చెప్పకండి. అలాగని వాళ్ళని ద్వేషించవద్దు, వాళ్ళపై కోపాలు, పగాలు, ద్వేషాలు పెంచుకోకూడదు. నచ్చలేదు కాబట్టి జస్ట్ దూరం పెట్టండి, అంతేగాని వారిపైన నెగిటివ్ భావాలు పెట్టుకోవద్దు. అది మన మానసిక వైకల్యంగా మారుతుంది. ఒకవేళ చాలా నచ్చిన వ్యక్తులు ఉంటే వారితో బాధ్యతగా, గౌరవంగా, స్నేహభావంగా, ప్రేమగా ఉండండి. అంతేకాని వారితోటి మనకు ఎక్కువ చనువు ఉందని, వారిపై మనమే హక్కుని పెంచుకొని, అటాచ్మెంట్ పెంచుకొని తిరిగి ఆ స్నేహం కానీ, ఆ మనిషితో స్నేహం చెడిపోయినా, ప్రేమ చెడిపోయిన వెంటనే మన మనసు బాధ, దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. కారణం వారితో మనం అధికంగా అటాచ్మెంట్ పెంచుకున్నాము కాబట్టి. స్నేహం ఉండాలి కానీ అది వారిని హక్కుగా భావించవద్దు. గౌరవం ఉండాలి కానీ వారిపై మనము అధిక ప్రాధాన్యత ఇస్తున్న భావనలో ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక వ్యక్తి పట్ల ప్రేమ అనే అధికంగా అటాచ్మెంట్ ఉంటే అది హక్కుగా మారుతుంది. ఆ హక్కు స్వార్థంగా మారుతుంది. ఆ స్వార్థము అహంకారంగా మారుతుంది. తర్వాత ఆ వ్యక్తి పట్లనే మనకు ద్వేషాలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటాము ఆ వ్యక్తి నుంచి. మనము ఎప్పుడు హక్కుగా మారుతుందో అప్పుడు ఎదుటి వ్యక్తి అంతా మనం చెప్పినట్టే వినాలి, మనం చెప్పినట్టే చెయ్యాలి అనే రిస్ట్రిక్షన్స్, అంటే కండిషన్స్ వచ్చేయడం వల్ల ఆ వ్యక్తి పట్ల మనకు అహంకారం పెరిగిపోయి మనం చెప్పినట్టు వినకపోతే ద్వేషం పెరుగుతుంది. ఇలా కాకుండా వ్యక్తిని, తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తూనే స్నేహభావంతో, ప్రేమభావంతో
ఆ వ్యక్తి మన ఆధీనంలో ఉండాలనే భావనతో కాకుండా స్వేచ్ఛగా ఉండేలాగా అటాచ్మెంట్ పెంచుకోకుండా బాధ్యతగా ఉండగలిగితే ఆ మనిషితో మనం ఉండే స్నేహము సావు చివరి వరకు ఉంటుంది. అది మనిషితో ఉండే విధానము. రెండవది బంధం. బంధం అంటే ఒక బాధ్యత. బంధం అంటే పరస్పర గౌరవం. బంధం అంటే ఆ బంధంతో మనం ఏర్పరచుకున్న ప్రేమభావం. కానీ బంధం మీద నా అనే భావన బలంగా మారితే అటాచ్మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్మెంట్ వల్ల మన మనసు ఆ బంధంపై హక్కుగా మారుతుంది. హక్కుగా మారి అధికారాన్ని చెలాయిస్తుంది. అధికారాన్ని చెలాయించి అహంకారంగా మారుతుంది. అంటే నా అనే భావన ఎంత బలంగా మారుతుందో ఒక బంధం పట్ల, ఆ బంధంలో ఉన్న మనిషిని అన్ని విధాలుగా కండిషన్లోకి తీసుకువెళ్తుంది. అంటే నా అనే భావన బలంగా మారడం వల్ల ఆ బంధమే ఒక కండిషన్ రూపంలో మారిపోతుంది. దానివల్ల ఆ బంధము చెడిపోయే అవకాశమే ఉంటుంది. కాబట్టి బంధం పట్ల బాధ్యత ఉండాలి. అంటే ఆ బంధాన్ని గౌరవించాలి. ఆ బంధాన్ని పరస్పర ప్రేమతో ఉండాలి ఆ బంధంతో. అంతేకాని ఆ బంధముతో నా అనే భావన, అంటే నా బంధము, నా మనిషి, నా కుటుంబం అనే బలమైన నా అనే అటాచ్మెంట్ ఏర్పడితే అది ఖచ్చితంగా ఆ బంధంలో ఉన్న ప్రతి మనిషికి ఒక కండిషన్లోకి తీసుకువెళ్తుంది నా అనుకునే మన మనసు. ఇంకా నియంత్రించాలనే భావన వస్తుంది. నేను చెప్పిందే వినాలనే భావన వస్తుంది. నేను చెప్పినట్టే జరగాలి అనే ఒక అహంకార ధోరణి స్థితి వచ్చేస్తుంది మన మనసులోకి. కాబట్టి బంధంతో బాధ్యతగా ఉండు. ఆ బంధాన్ని గౌరవించాలి, ప్రేమగా ఉండాలి. కానీ దానినే హక్కుగా భావించి స్వాధీనం పరచుకోవాలని అహంకార భావంతో ఉండకూడదు. మూడవది వస్తువు. వస్తువు మనిషి జీవితంలో చాలా అవసరం. అంటే అది కేవలం అవసరం మాత్రమే. అది ఉపయోగపడే ఒక పరికరం మాత్రమే. దానిని అవసరంగా వాడుకొని చక్కగా ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే మన మనసు ఏ గందరగోళంలో లేకుండా ఉంటుంది. కానీ మనకు ఇల్లు ఉందని, కారు ఉందని, డబ్బు ఉందని, ఫోన్ ఉందని, ఇంకొక ఏదో గొప్ప వస్తువు బంగారం ఉందని వాటిని మనము గొప్పగా భావిస్తే, ఈ ప్రపంచం ఎదుటి మనిషి దానిని గొప్పగా చూస్తున్నాడని మనము కూడా వాటిని గొప్పగా చూస్తే ఆ వస్తువులతో మనకు అధికంగా అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఆ అటాచ్మెంట్ ఎంతవరకు దారితీస్తుందంటే, ఆ వస్తువుల కంటే ఇల్లుకైనా, కార్ అయినా, డబ్బైనా, ఫోన్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, బైక్ అయినా, ఇంకేదైనా బంగారమైనా, ఏది అయిపోయినా, అవి మిస్ అయిపోయినా, పోగొట్టుకున్నా, కొంచెం పాడైనా, ఏదైనా కానీ మన మనసు వెంటనే బాధలోకి, దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వస్తువు మాత్రమే. వస్తువుతోని మనము ఎలాంటి అటాచ్మెంట్ పెంచుకోవద్దు. వస్తువు కేవలం మనకు ఉపయోగపడడానికి ఉంది. కానీ మన మానసిక స్థితి అంతా వాటి మీద ఆధారపడి లేదు. అవి కేవలం ఉపయోగకారిగా ఉండే అవసరాలు మాత్రమే అని మనము గుర్తించగలిగితే వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి వస్తువు ద్వారా వచ్చే గౌరవము, గుర్తింపు, వాటిని మనిషి పట్టుకుంటే ఖచ్చితంగా తన మనసు అహంకారంలోకి వెళ్ళిపోతుంది. అయినా మనిషిని తన ఒంటి మీద ఉండే బంగారం ద్వారానో, తన ఒంటి మీద ఉండే బట్టల ద్వారానో, తనకున్న కారు, బంగ్లా ద్వారానో గౌరవం వస్తే, విలువ వస్తే, గొప్పగా అంటే మరి మనిషికి ఎక్కడ విలువ ఇస్తున్నట్టు? ఇది అందరికీ తెలుసు. ఇది జీవన సత్యము. ఇది నిత్య జీవితంలో జరుగుతున్న విధానమే. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, వస్తువు కేవలం ఉపయోగమే. ఇక్కడ కార్ అయినా, బంగ్లా అయినా, ఫోన్ అయినా, ఇంకోటి ఏదైనా సరే ఉపయోగమే, అవసరం మాత్రమే అని ఖచ్చితంగా గుర్తించగలిగితే వాడుకుందాం, చక్కగా వాడుకుందాం. పగిలిపోయిందా, దాని గురించి ఏం చేయాలో చేయాల్సిన పని చేసేద్దాము.
వినియోగించినంతసేపు వినియోగించుకొని దాని పనితీరు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. అలా కాకుండా ఆ వస్తువుతోటి ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకొని అది లేకుంటే నేను ఉండలేను, దాని ద్వారా నాకు గౌరవం వచ్చింది, అదైంది ఇదైంది ఏదేదో జరిగింది అని అనుకుంటే మన మనసు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయి మెల్లగా అహంకార స్థితిలోకి వెళ్ళిపోతుంది మనసు. కాబట్టి వస్తువుతో అవసరం మాత్రమే, వస్తువు ఉపయోగం మాత్రమే, వస్తువుని జాగ్రత్తగా వాడుకోవడం చాలా మంచిది. కానీ దానితో అటాచ్మెంట్ పెంచుకోవద్దు. ఇది మన మనసు తెలుసుకోవాల్సింది, మనము తెలుసుకోవాల్సిన విధానము. మనిషికి అటాచ్మెంట్ రావడానికి మూల కారణము ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడం. అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదో పొందాలనే ఎక్స్పెక్టేషన్ను పెట్టుకోవడం వల్లనే అటాచ్మెంటు అనే భావన ఎక్కువైపోతుంది మనిషికి. కాబట్టి అటాచ్మెంట్ యొక్క స్వభావం ఏమిటి అంటే వస్తువు ద్వారా వచ్చిన గుర్తింపును పట్టుకోవడం అటాచ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, వస్తువు ద్వారా వచ్చిన గుర్తింపును పట్టుకోవడము అటాచ్మెంటు. మనిషి ద్వారా వచ్చిన భద్రతను పట్టుకోవడము అటాచ్మెంటు. మళ్ళీ చెప్తున్నాను, మనిషి ద్వారా వచ్చిన భద్రతను పట్టుకోవడం అటాచ్మెంటు. బంధం ద్వారా వచ్చిన నియంత్రణ భావన అటాచ్మెంటు. మళ్ళీ బంధం ద్వారా వచ్చిన నియంత్రణ భావన అటాచ్మెంటు. చివరగా మనం జీవించాల్సిన విధానము, మన జీవితంలో ఈ 3 తప్పనిసరి అనుకున్నాం కదా. అంటే మనిషితో గౌరవంగా, ప్రేమగా, బాధ్యతగా ఉండు, బంధంతో బాధ్యతగా, ప్రేమగా ఉండు, వస్తువుతో అవసరంగా, ఉపయోగకారిగా మాత్రమే ఉండు. దానికి మించి వస్తువుతో అయినా, మనిషితో అయినా, బంధంతో అయినా అటాచ్మెంట్ పెంచుకుంటే మనల్ని చివరికి మన మనసుని బాధ, దుఃఖంలోకి తీసుకెళ్తుంది. అటాచ్మెంట్ లేకుండా జీవించడం అంటే ఏ బంధాన్ని విడిచిపెట్టడం అని కాదు, వస్తువుని విడిచిపెట్టడం అని కాదు, మనిషిని వదిలిపెట్టమని కాదు. ఆ మనిషితో అయినా, ఆ బంధంతో అయినా, ఆ వస్తువుతో అయినా నా అనే బలమైన భావనని మనము జోడించి ఉంటాము కదా. ఆ నా అనే భావన తీసేస్తే అది మనకు సంపూర్ణంగా అర్థమయ్యే స్థితి వస్తుంది. ఆ నా అనే భావన తీసేస్తే ఆ 3 పట్ల మనకు హక్కు అనే భావన పోతుంది. వాటిని మనము అన్నిటితోనూ, ఈ వస్తువుతోనూ, మనిషితోనూ, బంధంతోనూ సహజంగా అన్ని విధాలుగా బాధ్యతగా, ప్రేమగా, గౌరవంగా ఉంటూ జీవిస్తాము.